రాజగోపాల్ రెడ్డి అధిష్టానాన్ని కలవడానికి ముఖ్యమైనటువంటి రీజన్ మంత్రి పదవి. రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి నుండి గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. రాజగోపాల్ రెడ్డి కష్టపడి చామలను ఎంపీగా గెలిపించుకున్నాడు. రేవంత్ రెడ్డి మరి మంత్రి పదవి ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అధిష్టానం కూడా ఓకే చెప్పారు, మీనాక్షి మేడం కూడా ఓకే చెప్పారు, అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చామల గెలిస్తే రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ అని చెప్పి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలే. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంది, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలి. ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇయ్యరు కాబట్టి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉండాలంటే రాజగోపాల్ రెడ్డి సైలెన్స్ ఉండాలి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగ్జిట్ అవ్వాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అందుకే ఇప్పుడు ఈ మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డి తీసుకోకుండా ఆగింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఓకే అంటే వెంకటరెడ్డి రాజీనామా చేస్తే సక్సెస్ అయిపోతుంది అనేది ఒక పెద్ద వర్షం వినబడుతున్నది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అధిష్టానంతో డిస్కస్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్కి. కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో ఉన్నటువంటి వ్యక్తి. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండలో ఎవరు తెలియనటువంటి వ్యక్తులు కాదు. నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే నల్గొండ. అట్లాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడర్ మంత్రి పదవి తీసేస్తే జనాలు కూడా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ కూడా తిరుగుబాటు చేస్తారు, పబ్లిక్ కూడా కాంగ్రెస్ పైన నెగిటివ్ అవుతుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి అట్లనే ఉంచి నాకు కూడా ఒక మంత్రి పదవి ఇయ్యమని చెప్పి అధిష్టానాన్ని అడగడానికి, అధిష్టానంతో మాట్లాడడానికి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీతో కూడా తన వర్షం చెప్పిండట. లేదు నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, నాకు మాట ఇచ్చిరు, మీరు నాకు ఎందుకు ఇస్తలేరు అర్థమైతలేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఉంచండి, నాకు కూడా మంత్రి పదవి ఇవ్వండి. మా అంటే ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలన మాత్రమే ఉంది కాబట్టి 2.5 years నేను మంత్రివర్గంలో ఉంటా, 2.5 years నేను వెయిట్ చేసిన, ఇక నేను వెయిట్ చేయలేనని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా హైకమాండ్తో డిస్కస్ చేసినట్టే రాహుల్ గాంధీతో కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన అనేది ఒక పెద్ద చర్చ. సో రాహుల్ గాంధీ కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ అయ్యిండు. తర్వాత మంత్రుల పర్ఫార్మెన్స్ గురించి అడిగిండు రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డిని. తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డిని అడిగినట్టు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, తెలంగాణలో మళ్ళీ 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా, లేకపోతే అసలు ఏంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇవన్నీ అంశాలు రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డిని అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. రాజగోపాల్ రెడ్డితో రాహుల్ గాంధీ దాదాపు ఒక 20 నిమిషాల పాటు మాట్లాడింది అనేది ఒక పెద్ద చర్చ.